హాయ్, తెలుగుమిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ సరళిని బేస్ చేసుకుని నేను కొంచెం మార్కెట్ గురించి మాట్లాడతాను. కొంచెం సేపు ఎక్కువ టైం తీసుకోను. ప్లస్ ఏంటంటే మరి డెరివేటివ్స్ కోర్సు గురించి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది కదా, దానికి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్, కొంతమంది డౌట్స్ అవి ఉన్నాయి. దాని గురించి క్లారిఫికేషన్ చెప్తాను. ముందు మార్కెట్ ఎందుకు చెప్తానంటే, మార్కెట్ గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారు వినేసి చక్కగా క్లోజ్ చేసుకుంటారు కదా. అది ఫస్ట్ మార్కెట్ గురించి. మార్కెట్ చూసారా, ఈరోజు కొంచెం కష్టపడింది కానీ కదలలేక, ఏదో మన్ను తిన్న పాములాగా కదలలేక పైకి వెళ్ళబోయి కిందకు వచ్చింది. అయితే కొంచెం లో లెవెల్లో బాగా పడిపోకుండా సపోర్ట్ తీసుకొచ్చారు. 75-80 పాయింట్ల దాకా మైనస్లోకి వెళ్ళింది. మళ్ళీ సపోర్ట్ తీసుకొచ్చారు, కొంచెం రికవర్ అయింది. అంటే కుప్పకూలిపోలేదు, అట్లా పడిపోలేదు. బట్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో కనిపించింది ఏంటంటే, మార్కెట్లో అలసట కనపడుతున్నది. అలసట అంటే మొమెంటము, ఆ మొమెంటం ఇప్పుడు లేదు. అంటే ఓవర్ బాట్ పొజిషను, పేకమయ్యా తిన్నాడురా, కదలలేకపోతున్నాడు అంటారు కదా, అలా మన్ను తిన్న పాములాగా అయిపోయింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లోనే ఈ బాగా తిని కునుకుతున్నాడు, నిద్రపోతున్నాడు అంటారు చూసారా, అలాగా. ఇప్పుడు ఈరోజు అయితే ఇంకొంచెం స్పష్టంగా కనబడుతున్నది. ఏంటి, కొంచెం పైకి వెళ్ళటానికి సంకోచిస్తున్నది. ఎనర్జీ సరిపోవటం లేదు. ఎనర్జీ లెవెల్స్ ఆర్ నాట్ ఎనఫ్ టు సర్జ్ అప్వార్డ్స్. ఈ 2 రోజులు ట్రేడు సరళిలో తెలుస్తున్నది. బట్ అయితే మార్కెట్ అయితే రేపటి నుంచి పడిపోతుందండి, తగ్గుతుందా, కరెక్షన్ వస్తుందంటే దిస్ ఇస్ $1 బిలియన్ క్వశ్చన్. అసలు అది మాత్రం చెప్పలేం. ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే ఏంటంటే అంతే. అయితే ప్రొఫెషనల్ కాబట్టి, వాళ్ళ వృత్తి కాబట్టి, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తారు. ఏదో ప్రవచనాలు అవి వినటం కోసం ఎవరి దగ్గరికి వెళ్తారు కదా, పంతులు గారి దగ్గరికో లేకపోతే బాబాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళంతా వినటానికి వచ్చారు కాబట్టి వీళ్ళు చెప్తూనే చెప్తారు. కొంతమంది తెలిసి చెప్తారు, కొంతమంది తెలియపోయినా చెప్తారు. ఎందుకంటే వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఈయనకి తెలిసి ఈయన చెప్తాడు, ఈయన మాట్లాడాలని. మరి ఈయన మాట్లాడాలి, తప్పదు. కాబట్టి నాకు తెలియదు, ఈ విషయం నేను చెప్పలేరు కదా, అందుకని వాళ్ళు చెప్తుంటారు. స్టాక్ మార్కెట్ కూడా అంతే. స్టాక్ మార్కెట్ ఎనలిస్టులు, స్పెషలిస్టులు ఏంటంటే చెప్పకపోతే నువ్వేం ఎనలిస్ట్వా అంటారు కదా, అందుకని చెప్తుంటారు. అయితే అక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టలతోటే చెప్తుంటారు. గమనించారా, ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తే నెక్స్ట్ ఇలా జరుగుతుంది, ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్తే అక్కడి నుంచి అలా జరుగుతుంది అని. ఎందుకు అలా చెప్తున్నారంటే, బికాజ్ ఇట్ ఈజ్ నోబడీస్ గెస్. ముఖ్యంగా సంవత్సరాల తరబడి మార్కెట్ని వాచ్ చేస్తూ ఎప్పుడన్నా రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, పెరుగుతుందా తగ్గుతుందా అంటే గబుక్కుని మన టెండెన్సీ ఏంటంటే, హ్యూమన్ టెండెన్సీ, వీ థింక్ వీ కెన్ గబుక్కుని ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం, టెంప్ట్ అయిపోతాం. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మార్కెట్ వాచ్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ మీద మార్కెట్ నెక్స్ట్ పడుతుందా, నెక్స్ట్ సెషన్లో తగ్గుతుందా, పెరుగుతుందా అని చెప్పడానికి చాలా సంకోచించవలసి వస్తుంది. అంటే ధైర్యం చాలదు, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకు ధైర్యం చాలదంటే, ఇలా చాలా సిచ్యువేషన్స్ అనుకున్నట్టుగా కాకుండా ఇంకో రకంగా జరగటం, గ్రాఫులు చూపించినట్టుగా కాకుండా ఇంకో రకంగా మారిపోవటం. ఇది మార్కెట్ ఎవరికి అంతు చెక్కనేది సస్పెన్స్ థ్రిల్లరు. కాబట్టి ఇందులో గెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, లాసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు జస్ట్ ఊరికే మీకు ఐడియా కోసం, ఎనాలిసిస్ కోసం నేను ఏం చేస్తానంటే, మీకు గ్రాఫికల్గా చూపిస్తాను. చూడండి, ఇది ఈ మార్కెట్, దీన్ని చెప్పాలంటే సైడ్ వేసు అనే చెప్పాలి దీన్ని. ఎక్కడి నుంచి అండి, ఇక్కడ నుంచి, అంటే డిసెంబర్ నుంచి
డిసెంబర్ నుంచి సైడ్ వేస్ ఇక్కడి వరకు సైడ్ వేసే కదా, పైకి కిందకి వచ్చింది కదా, ఇది కనపడుతున్నది కదండి, పైకి కిందకి. లాస్ట్ ఎప్పుడు వచ్చింది? 10,500 చిల్లర వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు, గమనించారా? కానీ ఏకదాటుగా 10,500 దగ్గర నుంచి 11,500కి వెళ్ళింది. అంటే 1000 పాయింట్లు చక్కగా హాయిగా భోంచేసింది. అంటే 1000 పాయింట్లు పైకి వెళ్ళింది. అంత నిటారుగా. దీన్నైతే నేను జిరాఫీ గ్రాఫ్ అంటాను. జిరాఫీ ఉంటుంది కదా, ఆ జిరాఫీ లేదా ఒంటె స్టైల్లో ఎప్పుడైనా వెళితే మెడ పొడవుగా ఉంటుంది కదండి జిరాఫీకి. అందుకని ఈ జిరాఫీ టైపు గ్రాఫిక్ ప్యాటర్న్ వస్తే ఏంటంటే దాని అర్థం దాని మెడ విరిగిపోతుంది అని అర్థం. జిరాఫీకి ఇరగదు కానీ ఇక్కడ మార్కెట్కి మాత్రం ఇరిగిపోతుంది. ఎక్కడికి ఎంత ఇరుగుతుందంటే ఇక్కడ వరకు ఇరిగిన ఆశ్చర్యం లేదు. ఇక్కడ వరకు అంటే 11,000. కానీ ఇది ఎప్పటికి అవుతుందండి 11,000? అది మాత్రం టైమింగ్ చెప్పలేము కాబట్టి తగ్గుతుందనే చెప్పగలం. ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేము. ఇప్పుడు ఏకదాటిగా 11,100కే వచ్చేస్తుందా, లేకపోతే మధ్యలో ఎక్కడన్నా ఆగి చెట్టు కొమ్మకి ఇరుక్కున్నట్టు ఆగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి కొంత అక్కడక్కడ తాత్సారం చేసి తర్వాత కిందకు వస్తుందా, ఇది అస్సలు చెప్పలేము. కాబట్టి అందుకనే డే టు డే వెరీ రిస్కీ. బట్ ఏంటంటే ఈ స్టేజ్లో ఇది బయింగ్కి పనికొచ్చే మార్కెట్ కాదు. అది కంక్లూషన్ ఏంటంటే ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకున్నా కూడా కొన్ని రోజులు వెయిట్ అండ్ వాచ్ మార్కెట్ ఇది. మార్కెట్ పెరిగిపోతుంది, రోజు పెరుగుతుంది, ఇది తగ్గదు. కొత్త వాళ్ళు అనుకుని ఇట్లాంటి స్టేజ్లో ఎంటర్ అవుతుంటారు. కాదు, ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇతమిత్తంగా ఏంటంటే క్లుప్తంగా ఈ మార్కెట్లో కరెక్షన్ రావాలి. రేపొద్దున ఈ రెడ్ క్యాండిల్ ఇది చూడండి. ఇప్పుడు ఇది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ వైట్ క్యాండిల్ పాజిటివ్, తర్వాత రెడ్ క్యాండిల్ కదా, చిన్న రెడ్ క్యాండిల్, తర్వాత దానికి కంటే మోర్ దెన్ డబుల్ రెడ్ క్యాండిల్. అది కూడా పైకి కాదు, లెస్ దాన్ దట్, అంటే బిలో దట్, ఆల్మోస్ట్ బిలో అని కూడా లేదు కానీ హాఫ్. పాత రెడ్ క్యాండిల్కి సగం నుంచి కిందకి, ఆ కింద కూడా చాలా ఎక్కువ గట్టిగానే వచ్చింది. అంటే దీన్ని ఈ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్, ఎన్గల్ఫింగ్ అంటే పాజిటివిటీని నెగిటివిటీ పెద్దగా ఇట్లా చుట్టుముడుతుంది అనమాట. ఇది చిన్న సైజు అయితే ఇది పెద్దది. అంటే ఇంత పెద్దగా వచ్చిందంటే దీన్ని మూసేస్తున్నదని, కారు మేఘాలు కమ్ముతున్నాయి అని, సూర్యుని మూసేసినట్టు. కాబట్టి ఇది కొంచెం ఇండికేషను కరెక్షన్ మోడ్లోకి వచ్చేస్తున్నదా అనిపిస్తున్నది. లూజింగ్ మొమెంటం. అయితే ఎస్ అని మాత్రం డెఫినెట్గా చెప్పకండి సుమా, ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే అవసరం లేదు. చూద్దాము. అయితే ఇక్కడ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ వెళ్ళొచ్చు. ఏంటంటే 60% డౌన్ కావటానికి, 40% మెయింటైన్ అవ్వటానికి ఆర్ రైజ్. ఈ ప్రాబబిలిటీ మాత్రం డౌన్కి ఎక్కువ ఉంది, అంతే. కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే మీకు బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇంకా క్లియర్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ నిన్నటి వరకు పాజిటివ్, నిన్న ఇంకా నిఫ్టీ కొద్దిగా నెగిటివ్ ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే నిన్న కూడా పాజిటివ్. అదే నిన్నంటే మొన్న బుధవారం. ఈ చిన్న వైట్ మొమెంటము, పెద్ద వైట్ క్యాండిల్ నుంచి చిన్న వైట్ క్యాండిల్స్ గ్యాప్ అప్పే కానీ వైట్ క్యాండిల్స్. ఇది జిరాఫీ అంటే ఎలాంటి జిరాఫీ అంటే వెరీ యంగ్ అండ్ రోబస్ట్ జిరాఫీ లాగా. ఎంత నిటారుగా పెరిగిందండి, అంత నిటారుగా పెరిగింది. ఉంటుందండి ఇక్కడ? ఉండదు, ఇది నిలవదు. దేనికి చూడండి, పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చేసింది అడ్డంగా. అంటే ఎప్పుడు దిగుతుంది అనేది చెప్పలేం కానీ ఇక్కడ 28,900, 28,950 ఆ రేంజ్ వరకు చాలా ఈజీగా కిందకు వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ కిందకు వస్తుంది అని సంకేతం టెక్నికల్గా అనిపిస్తున్నది. సరే, ఇట్స్ ఓకే. మనం ఊరికే ప్రెడిక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇది కూడా ఏంటంటే ఇన్ ది లైన్స్ ఇది నెగటివిటీ.
అంటే నెగిటివ్ మోడ్లో ఉంది, మార్కెట్ నెగిటివ్ మోడ్లో ఉంది. అంటే ఈ రెడ్లు వచ్చిన తర్వాత అండి జనరల్గా ఏంటి మార్కెట్ సంకేతం అంటే ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయకండి అని చెప్తారు జనరల్గా. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చిన్న సంకేతం ఇచ్చేసింది, రెడ్ సంకేతం, రెడ్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఈ స్టేజ్లో ఎదురెళ్ళకూడదు. అది పైనుంచి పడుతుంటే మనం ఎదురెళ్తే ఏమవుతుంది, పైనుండి పడుతుంటే కింద ఎదురెళ్ళకూడదు దానికి. కాబట్టి పక్కకు తప్పుకోండి అని చెప్పడం, అంటే లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయొద్దు అని ఈ ఇండికేషన్ ఇస్తుంది అంతే. అంతేగాని షార్ట్కి వెళ్ళమని మాత్రం చెప్పడం లేదు. ఎందుకంటే షార్ట్కి వెళ్ళమని చెప్పడానికి తగిన క్లారిటీ ఇంకా రాలేదు మార్కెట్లో. చూడండి, ఇంకా రేపు మండే కూడా మార్కెట్లో కొంచెం కోలాహలం వస్తే అక్కడి నుంచి మొమెంటం ఏమవుతుందంటే ఇట్ విల్ లూజ్ ఫర్దర్. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఫ్రీ ఫాల్ టైప్ ఉండొచ్చు. అంటే ఎక్కడి వరకు దిగుతుందంటే మళ్ళీ చూడాలి. ఒక స్టేజ్కి దిగిన తర్వాత మళ్ళీ పికప్ అవ్వచ్చు కూడా. ఇవేవి అసలు ఎందుకు ప్రెడిక్ట్ చేయొద్దండి. ఒకటే కన్ఫర్మ్ ఏంటంటే ఇంత నిరుగా పెరిగింది కాబట్టి ఎప్పుడు దీనికి అతి త్వరలోనే ఫాల్ ఈజ్ ఇమ్మినెంట్ అని అనుకుని సరిపోతుంది. అయితే మరి ఇన్వెస్ట్మెంట్ గురించి ఏంటండి, హాయిగా ప్రశాంతంగా కూర్చోవటమే, నో బయింగ్, కిట్ క్యాట్ మోడ్లో ఉండటమే. కిట్ క్యాట్ మోడ్లో వాచ్ చేసుకుంటూ ఉంటే ఫైనల్గా ఏదో క్లూ ఇస్తుంది. అది తగ్గిందనుకోండి, తగ్గుతూ ఉందనుకోండి, 1-2 రోజులు తగ్గితే చక్కగా మనం ఏంటంటే షాపింగ్ చేసుకోవచ్చు. తగ్గినప్పుడే, పెరుగుతున్నప్పుడు షాపింగ్ చేయకూడదు, ఏమైనా ఉంటే అమ్ముకోవటం. ఓకే అండి. సో ఇంతేనండి, మార్కెట్ గురించి ప్రత్యేకించి ఏం చెప్పాల్సిందేం లేదు. అయితే మిత్రులు, డెరివేటివ్స్ కోర్స్ గురించి నేను మాట్లాడతానండి 2 ముక్కలు. ఎందుకంటే చాలామంది కొన్ని ఇవి వ్యక్తం చేశారు. ఏంటంటే డౌట్స్ అవి కొంచెం డౌట్స్ క్లారిఫై చేయవలసినటువంటి అవసరం ఉంది. సో ఓకే, ఒకటే ఏంటంటే నేను లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ అండి. ఈ కోర్స్ తాలూకు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ కోర్స్ తాలూకు ఆబ్జెక్టివ్స్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలంటే చాలా చేయొచ్చు కదా, చాలా చేయొచ్చు. రకరకాల వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుని ఆ ప్రోడక్ట్ని నేను ప్రమోట్ చేయొచ్చు, కోర్సు కండక్ట్ చేయొచ్చు. ఓకే, ఖచ్చితంగా కొంతమంది జాయిన్ అవుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఆల్సో. అంతేకాకుండా విశేషం ఏంటంటే ఈ ఫ్రీ వీడియోస్ కంటే కూడా గ్రూపుల్లో జాయిన్ అయిన వాళ్ళు కొంచెం ఎక్కువ అప్రిషియేట్ చేస్తుంటారు. హార్డ్లీ 1% అండి గ్రూపుల్లో అయితే, హార్డ్లీ 1% ఎక్కడో నెగిటివ్ పాయింట్ పెడితే హార్డ్లీ. ఎందుకంటే నేను అనుకోవటం, ఐఎమ్ డూయింగ్ మై జాబ్ అని నేను అనుకుంటున్నాను. బహుశా అది రీజను. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా ఫ్రీ వీడియోస్ చూసేవాళ్ళే ఏంటంటే మెసేజ్లు పెట్టేస్తుంటారు. పెయిడ్ ఏమైనా వాళ్ళు ఉంటే పాపం చాలా చక్కగా తీసుకుంటున్నారు. దే ఆర్ రియల్లీ అప్రిషియేటింగ్, సపోర్టింగ్, బోల్డ్ అంత సపోర్ట్ చేస్తున్నారు. మరి భగవంతుడి అనుగ్రహం అనుకోవాలో ఏమనుకోవాలో కానీ ఆ సపోర్టు బాగా ఉంది. ఓకే, వండర్ఫుల్ అండి. మరి వై ఐ చోజ్ డెరివేటివ్స్ అంటే నాకు మూడు రకాల ప్రోడక్ట్స్ ఆఫర్ చేయడానికే ఇప్పుడు ఆపర్చునిటీ అవకాశం ఉంది. వాటిలో డెరివేటివ్స్నే ఎంచుకున్నాను, మిగతా పక్కన పెట్టి. ఎందుకంటే 3 నేను లాంచ్ చేయలేను ఒకేసారి, ఐ డోంట్ హ్యావ్ టైం. ఏ రెండు కూడా చేయలేను, వన్ ఆఫ్టర్ ది అదరే. ఎందుకంటే బికాజ్ ఐ హ్యావ్ అదర్ అవకేషన్స్, యాక్టివిటీ. అంత ఈజీగా అంత ఫ్రీ టైము దొరకదు కదా, మీకు తెలియదే ఉంది. అయితే ఏంటి నా ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంటు ఎవరికైతే ఇన్వెస్ట్మెంటు 3 lakhs అండ్ అబోవ్, 3 లక్షలు అంటే అక్కడ మినిమం అనమాట. ప్లస్ ఆర్ మైనస్ 10,000, 20,000, 50,000 పర్వాలేదు అనుకోండి. అంటే 3 lakhs అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి, అంటే వీళ్ళు స్మాల్ ఇన్వెస్టర్స్ కాదు కదండి, రిటైల్ ఇన్వెస్టర్సే గవర్నమెంట్ లెక్కల ప్రకారం. కానీ స్మాల్ ఇన్వెస్టర్స్ కాదండి వీళ్ళు. ఇంతకన్నా 1,50,000, 70,000, 80,000 అలా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు స్మాల్ ఇన్వెస్టర్స్. మనం కేటగిరైజ్ చేయకూడదు, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు అని అలా క్లాసిఫై చేయకూడదు.
అంటే 3 lakhs అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళంటే కొంచెం వీళ్ళకి సేవింగ్ ఉందని అర్థం. చాలని ఈ సిచ్యువేషన్స్ కానీ అప్పులు ఉన్నాయి, అప్పుల్లోంచి బయటపడేది ఎలా అనే సిచ్యువేషన్ కానీ, హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ కానీ, ఏదో అతి కష్టంగా సేవ్ చేయవలసి వస్తున్నది అనే సిచ్యువేషన్ కానీ లేని వాళ్ళు, కంఫర్టబుల్ పీపుల్. వీళ్ళకి ఎందుకు చేస్తున్నానంటే నేను ఒకటి, ఇప్పుడు 3 lakhs అంటే 3 lakhs కాదు, కొంతమంది 10 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, 50 లక్షలు, 80 లక్షలు. నేను అట్లాంటి పోర్ట్ఫోలియోలు కూడా చూశాను, ₹1,00,00,000. మరి ఇందాక ఎవరో మెసేజ్ పెట్టారు ఒక ఆయన రాయలసీమ నుంచి, మీరు ఏంటి రిప్లై ఇవ్వలేదు అని అంటే, ఆయన మెసేజ్ పెట్టారు, గబుక్కుని రెస్పాండ్ అవ్వలేదు, కొంచెం వెయిట్ చేస్తున్నాం, ఊరికే జస్ట్ ప్రాసెస్ స్లోగా చేస్తున్నాము. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాన్స్ అంటే స్లోగా, అంటే తొందర ఏం లేదు అన్నట్లుగా. ఆయన ఏంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంటని ఆయన చెప్పాడు, నాది 25 lakhs 22 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది, తర్వాత ఇందులో ఇది ఉంది అది ఉందని చెప్పాడు. ఓకే, నేను చాలా ఇమీడియట్గా చెప్పాను, ఎస్ దిస్ కోర్స్ ఈజ్ ఫర్ యూ, ప్లీజ్ జాయిన్ అని. ఎందుకని, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అండి మార్కెట్లో వచ్చేటటువంటి వాలటైలిటీ ఏం చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఒక్కసారి గ్రీన్లో ఉన్నాయన్నీ రెడ్లోకి వచ్చేస్తుంటాయి, 10%, 20%, 30%, 40% అలా రెడ్లోకి వచ్చేస్తుంటాయి. వచ్చినప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. అలా వస్తున్న సందర్భంలో మనం ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి అడ్డుకోలేంగా, దిగమాక అక్కడే ఉండని అనలేం కదా, దిగేది ఎలాగో దిగుతుంది, పెరిగేది ఎలాగో పెరుగుతుంది. మనం ఇమ్యూనిటీ అంటే ఇన్ష్యూర్ చేసుకోవచ్చు. ఈ డెరివేటివ్స్ అనే ప్రక్రియ ద్వారా, డెరివేటివ్స్ అనేటువంటి టూల్ ద్వారా ఈ హెడ్జింగ్ చేసుకోవచ్చు. ఎవరో ఒక ఆయన, మా ఫాదర్ది దగ్గర 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అండి, ఇప్పుడు 22-23 లక్షలకు వచ్చిందండి, ఏంటేంటో కొన్నారండి, చాలా కాలం నుంచి చేస్తున్నారు ఆయన, దాన్ని కూడా హెడ్జింగ్ చేసుకోవచ్చా అని. ఆయనకు అర్థం కాలేదు హెడ్జింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. నేను ఒకటి మాత్రం చెప్పాను, ఫాలింగ్ మార్కెట్లో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ని, అలాగే రైజింగ్ మార్కెట్లో కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఏంటి, సడన్గా తగ్గిపోతే ఎఫెక్ట్ అవ్వకుండా అది మెయింటైన్ చేసుకోవచ్చు. అది టెక్నిక్ టూలు నేర్చుకోవాలి. ఎందుకని, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కదండి. ఎవరైనా 10 లక్షలు 7-8 లక్షలు పెట్టారు, అది ఏదో మార్కెట్ పడిపోతూ వస్తున్నది, కొంచెం బాధాకరంగా ఉంటుంది. అలా చూస్తూ ఉండటమా అవసరం లేదు. మీకు హెడ్జింగ్ నేర్చుకుంటే అలా చూస్తూ ఉండక్కర్లేదు, కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా నేర్చుకోవాలి. నేను చాలా పద్ధతిగా డీటెయిల్డ్గా హెడ్జింగు ఈ డెరివేటివ్స్ మాధ్యమంతో చాలా పద్ధతిగా నేర్పాలని నా తాపత్రయం, చాలా పద్ధతిగా. అందుకని 3 to 4 months, 3 months అయినా కోర్స్ ఇది, 1 month ఎక్స్టెన్షన్, అంటే 4 months జరగవచ్చు అని చాలా డీటెయిల్గా పద్ధతిగా జాగ్రత్తగా చెప్పి చేయించాలంటే ఫుల్ ప్రూఫ్గా, అంటే వాళ్ళు స్వయంగా చేసుకోగలిగే విధంగా చేయించాలని తాపత్రయం. ఎందుకని, దేర్ బై దే విల్ ప్రొటెక్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. పెద్ద ఇన్స్టిట్యూషన్స్, తర్వాత కార్పొరేట్స్, తర్వాత FIIs వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని. కానీ ఇన్వెస్టర్ చేసుకోవడానికి లేదు. ఇన్వెస్టర్కి ఇన్వెస్టర్ చేతిలో ఆ టూల్ లేదు, ఆ టెక్నాలజీ, ఆ నాలెడ్జ్ అతని దగ్గర లేదు. అయితే ఆ టూల్ని సక్సెస్ఫుల్గా యూజ్ చేయాలంటే కొంచెం సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, లేదా ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి, క్యాష్ కానీ. లేకపోతే అది నేకెడ్ ట్రాన్సాక్షన్స్, నేకెడ్ ట్రేడింగ్ చేసేస్తుంటారు. ఇందులో డబ్బులు సంపాదించడం కోసం అని చెప్పి. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఇందులో ఎలా ఉంటాయంటే, ట్రేడు 2 రకాలుగా ఉంటుందండి. నేకెడ్ ట్రేడ్ ఉంటుంది, తర్వాత హెడ్జ్ ట్రేడ్ ఉంటుంది. ఇక్కడ స్మాల్ ఇన్వెస్ట్మెంటు తక్కువ డబ్బులతోటి, కొంతమంది 10,000, 20,000, 25,000 తోటి కూడా ఈ డెరివేటివ్స్ చేసేస్తుంటారు చాలామంది. కొంతమంది అని అంటే అలాగా 10,000-15,000, 20,000 చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ సేవింగ్స్ వీటిలో తీసి 4,000 ఉంది ఇప్పుడు, నేను లెట్ మీ ట్రై, ఈ 4,000కి వస్తే 7,000, 10,000, 20,000 వచ్చేస్తుంది, లేకపోతే పోతుంది. అంటే ఒక రకంగా నేను గ్యాంబ్లింగ్ అని అన్న, కానీ ఒక రకంగా ఏంటంటే
చిన్నప్పుడు ప్యాకెట్లు అవి ఆడుతుంటే చూసేవాళ్ళం. ఈ ప్యాకెట్ లాంటిది అయిపోతుంది అలా చేస్తే. బట్ నా ఆబ్జెక్టివ్ వీళ్ళ కోసం, వీళ్ళకి నేర్పించడం కోసం కాదు. అందుకని డిస్కరేజ్ చేయటమే. నేను ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. ఇట్లా చిన్న చిన్న అమౌంట్లతోటి ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేయటం కోసమే ఫీజు రీజనబుల్గా ఫీజు పెట్టాను. అదేమి హెవీగా పెట్టింది కాదు, ఎందుకంటే చాలా టెక్నికల్ సబ్జెక్ట్ ఇది. ఇంత టెక్నికల్ సబ్జెక్ట్కి ఈ ఫీజు ఇది మామూలు జనరల్ కోర్స్ కాదు కదండి. 500, 1000, 2000 పెడితే పొలోమని వందల కొద్ది వచ్చేస్తారు. డబ్బులు కూడా ఎక్కువే వస్తాయి, ఫీజు తక్కువ, బోల్డంత డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ బోల్డంత మందిని అట్రాక్ట్ చేసి బోల్డంత మందిని తీసుకొని బోల్డంత మందికి నేర్పించడానికి కాదు ఇది. ఎందుకంటే చాలామందికి సూట్ అవుతుంది ఇది. ఇక్కడ ఈ నేకెడ్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు సాధారణంగా ఆప్షన్స్ బయింగు, ఆప్షన్స్ సెల్లింగు, బ్యాంక్ నిఫ్టీ, ఇప్పుడైతే నిఫ్టీ 50 కూడా వచ్చేసింది. వీక్లీ సెటిల్మెంట్లు, మంత్లీ సెటిల్మెంట్. ఇప్పుడైతే వీక్లీ కదా, మంత్లీకి వెళ్ళటం లేదు. అవి చేస్తుంటారు. వీళ్ళు 7 out of 10 టైమ్స్ పోతాయి వీళ్ళకి. ఒకవేళ 1-2 సార్లు జాక్పాట్లాగా వచ్చేసినా అది దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ చేస్తూ క్రమేపీ పోగొట్టుకుంటారు. అంటే ఇక్కడ పోగొట్టుకునే వాళ్ళే కానీ సంపాదించే వాళ్ళు మీకు కనపడరు, చాలా తక్కువ. అది కూడా సంపాదించి అది వదిలేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేసేసుకుని నాకొద్ది నేను చేయను ఇంకా అనుకుని వచ్చేసేవాడికే. నేను చూశానండి, మా కజిన్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్యాకెట్లో దురంధరుడు. బాగా ఫ్రెండ్స్ వాళ్ళతో కూర్చుని ఆడేవాడు. అంటే 50 సంవత్సరాలు, అంటే 45 సంవత్సరాల కింద చరిత్ర చెప్తున్నాను. ఆయన నేను చూశాను, గమనించాను. కొంచెం బాగా ఉంటే నడుస్తుంది, డబ్బులు వస్తున్నాయి అనుకుంటే కంటిన్యూ చేసేవాడు. ఏదో లాభం లేదు, మొక్క కలవట్లేదు అనుకుంటే ఏదో కొంకన లేచి వెళ్ళిపోయేవాడు, రెస్ట్ తీసుకునేవాడు, పడుకునేవాడు, ఏదో చేసేవాడు, వదిలేసేవాడు. కొంచెం గట్టిగా బాగా సంపాదించినా ఆ రోజుకి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకా వచ్చినవి పోతాయని. అంత చాలా తెలివిగా ఆడేవాడు ఆయన. మీరు చెప్తే నంబరు, ఒక బిల్డింగ్ కూడా కట్టించాడండి ప్యాకెట్ మీద. సో డెరివేటివ్స్ కూడా అలాగైపోతుంది వీళ్ళకి. అట్లా బాగా డబ్బులు కొంచెం వచ్చినప్పుడు వదిలేసేసి ఇంకా నేను ఇప్పట్లో ఇంకా దీన్ని ముట్టుకోను అనుకుని వెళ్ళిపోయిన వాడికి మిగులుతాయేమో. మళ్ళీ వచ్చి అలా చేస్తూ పోతే ఈ ప్యాకెట్ వ్యసనంలా అయిపోతుంది. ఇలా చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి క్యాటర్ చేయటం నా ఉద్దేశం కానే కాదు. వీళ్ళకి ఎందుకండి ఇది? ఒకవేళ నేర్చుకుంటారు, నేను నేర్పిస్తాను, అయినా కానీ కొంచెం ఇమోషనల్గా వెళ్ళిపోతారు, ఆవేశపడిపోతారు. ఈ నేకెడ్ ట్రేడింగ్లే చేస్తారు. ఎందుకంటే అమౌంట్ తక్కువ ఉంటే అదే వీలు పడుతుంది. తక్కువ అమౌంట్లతో చేయాలంటే డెరివేటివ్స్ ట్రేడింగు 70% 70 to 80% ఛాన్సెస్ ఆర్ దేర్ దే ఆర్ లూజింగ్ మనీ. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలుసు, కొంతమందికి అలా లూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా, అలా అయితే ఖచ్చితంగా లూజ్ అవుతాము, అది కాదు పద్ధతి అని. సో వీళ్ళని డిస్కరేజ్ చేయాలి, తప్పదు. నాకు ఈరోజు మార్నింగ్ ఒక అబ్బాయి ఫోన్ చేసి, స్టూడెంట్, తిరుపతి మీ మీటింగ్ కూడా వచ్చానండి, మీతో కలిసి కూడా భోజనం చేశానండి, డిన్నర్ చేశానండి, మీకు గుర్తుందా సార్? నాకు నా ఇన్వెస్ట్మెంట్ 1,00,000 ఉంది. మరి రేపొద్దున జాబ్ అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, 3 లక్షల పైన అన్నారు మీరు, నేను జాయిన్ అవునా డెరివేటివ్స్ అన్నాడు. నేను చాలా సీరియస్గా, బాబు నువ్వు చదువుకుని డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉద్యోగం చేసుకుని అప్పుడు బాగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు అందులోంచి కొంత సేవ్ చేసుకుని అప్పుడు నేర్చుకుందు, కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులు వద్దని చెప్పాను. ఇలా 2-3కి నేను చెప్పడం జరిగింది వద్దని. తర్వాత యూట్యూబ్లో కూడా మెసేజ్లు పెట్టిన వాళ్ళకి వద్దని చెప్పడం జరిగింది. ఎందుకని నా ఆబ్జెక్టివ్ ఆల్ అండ్ సండ్రీ, అందరినీ ఎంత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ వీలైతే అంత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ జాయిన్ అయితే వీళ్ళందరికీ నేర్పిద్దామని నేను కంకణం కట్టుకోలేదు. అందరికీ నేర్పించడం ఇది మాత్రం అందరికీ నేర్పించే విద్య కాదు. నా అంతటి నేనే డిస్కరేజ్ చేస్తున్నాను, వద్దు. 3 లక్షల లోపు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వద్దు. ఇలా నేకెడ్ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు, ఫ్యూచర్ ఆప్షన్స్ చేసేవాళ్ళు నాకొద్దు. అందుకోసమే ఫీజు కూడా సాధారణంగా ఏంటంటే సాధారణటువంటి నార్మల్ స్మాల్ ఇన్వెస్టర్కి అందుబాటులో లేకుండా చేయటం జరిగింది. దానివల్ల తక్కువ మందే జాయిన్ అవుతారు నాకు తెలుసు. అందుబాటులో లేనప్పుడు చాలామందికి అందుబాటులో లేకపోతే జాయిన్ అవ్వరు కదా, పర్వాలేదు. అయితే
ఈ 3 lakhs అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళకేంటండి ఈ ఫీజు ఏం పెద్ద ఎక్కువేం కాదు కదా, కాదు. అంటే ఎఫర్డ్ చేయగలిగిన వాళ్ళ కోసం ఎందుకు మిగతా వాళ్ళని వదిలేస్తున్నారండి? మీరు కామన్ మ్యాన్ని పట్టించుకోవట్లేదు, లే మ్యాను లేకపోతే పూర్ పీపుల్ లేకపోతే లో ఇట్లా ఏవో చెప్పారనుకోండి, అసలు మీకు కానే కాదు తమ్ముడు ఇది. దయచేసి వైదొలగండి, మీరు ఇందులో దూరకండి. డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి అది అవసరం, ఉపయోగపడుతుంది. అండ్ దే కెన్ పే ఆల్సో అండ్ దే షుడ్ బి ఏబుల్ టు పే. అందుకని పాకెట్ పర్మిట్ చేసే వాళ్ళ కోసం ఈ కోర్సు. మిగతా కోర్సులు అంటారు, చాలా కోర్సులు ఉన్నాయి అందరికీ. ఆమ్ 1000 రూపాయలకి 2000కి కూడా ఈజీగా 2000కి 3000కి 5000కి చక్కగా బోల్డ్ అంతా చేస్తుంటాం. అది ఎక్కువ మంది జాయిన్ అయితే మంచిదే. ఆల్ ఆర్ వెల్కమ్ బోర్డు పెడతాం. ఇది ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాం. యాక్చువల్గా కొంతమందికి మాత్రమే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి, ఇట్లా నేకెడ్ కాదు, హెడ్జ్డ్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి. మరి హెడ్జ్డ్ ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర సఫిషియెంట్ మార్జిన్స్ ఉండాలి. సఫిషియెంట్ మార్జిన్స్ అంటే 50,000 లక్ష ఉంటే సరిపోదు. అప్పుడు మాత్రమే హెడ్జ్డ్ ట్రేడింగ్ చేయగలుగుతారు. అంతేకాదు అసలు ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ఉంటే 5-6 లక్షలు 10 లక్షలు ఉంటే మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా స్మాల్, పెద్ద అమౌంట్ కాదులేండి, పెద్ద అమౌంట్ అయితే పోతుంది. మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా కూడా సంపాదించడానికి వెసులుబాటు కలుగుతుంది ఇందులో డెరివేటివ్స్లో. కానీ ఆశ ఎక్కువ కదండి మానవుడికి, ఆ రూట్లోకి వెళ్ళరు చాలామందికి అది తెలీదు, తెలిసినా రుచించదు. అబ్బో ఇదేంటండి 10,000 5,000 20,000 నెలకి 10,000 5,000 ఎప్పటికి అవుతాయి, నాకు 10,000 20,000 చాలవండి, కొంచెం ఏదో చెప్పండి గట్టిగా 50,000కి 50,000 వచ్చేయాలంటారు. అట్లా కుదరదు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండటం అనేది లాజిక్. ఒకటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఎవరైనా నాది ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉందండి డెడ్ అని నేను అన్నగాని 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఉందండి, ఏమీ కదలటం లేదు, ఏదైనా నెలకి ఏదైనా కొద్దిగా అప్పుడప్పుడు చేసుకుంటుంటే నాకు ఏదైనా కొంచెం దీని మీద ఆ ఇన్వెస్ట్మెంట్ అలా పడి ఉండగానే ఏదైనా 5,000 10,000 20,000 25,000 నెలకు వచ్చే అవకాశం ఉందా, అట్లాంటి ఫార్ములా ఏమైనా ఉందా అనే వాళ్ళకి ఈ కోర్సు చిన్న అమౌంట్ తోటి నేను నేర్చేసుకుంటాను. ఇట్ ఈజ్ ఎ స్కిల్, నో డౌట్ ఇట్ ఈజ్ ఎ స్కిల్. బట్ స్కిల్కి ఎలిజిబిలిటీ కూడా చూసుకోండి, నాట్ ఫర్ ఎవ్రీబడి. నంబర్ 1. నంబర్ 2, ఎంత టైం పడుతుందండి దీనికి, ఎంత టైం పెట్టాలి దీనికి, ట్రేడింగ్కి ఎంత డబ్బులు కావాలని అడుగుతున్నారు చాలామంది. మీరు దీన్ని ఫుల్ టైమ్గా తీసుకుని మీ దగ్గర సఫిషియెంట్గా క్యాపిటల్ ఉండి ఫుల్ టైం తీసుకుని చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాగో ఫుల్ టైం చేసుకోవచ్చు. బట్ జాబులు చేసుకుంటూ జాబు తమ పని తాము చేసుకునే వాళ్ళకి ఇది ఫుల్ టైం అవసరం లేదు, ఫుల్ టైంతో పని లేదు కూడా. మీ ఇన్వెస్ట్మెంటే ప్రొటెక్ట్ చేసుకోవాలంటే క్యాజువల్గా లేజర్గా అప్పుడప్పుడు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే చేసుకోవచ్చు. పార్ట్ టైం, అసలు వెరీ పార్ట్ టైం అనమాట. ఇప్పుడు పరిస్థితిని బట్టి నా ఇన్వెస్ట్మెంట్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏదైనా కొంచెం ఇది హెడ్జ్ చేసుకోవాలి. చెప్పాను కదా మొన్న మధ్యన DHFL ఉంది, తగ్గుతున్నది. ఆ మధ్యన అంతకుముందు ఎస్ బ్యాంక్ ఉంది. ఒక్కోసారి మన ఇన్వెస్ట్మెంట్లో పర్టికులర్ స్టాకు క్వాంటిటీ ఉంది, తర్వాత అది పడిపోతున్నది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడు హెడ్జింగ్ వెపన్ పనికొస్తుంది, చక్కగా పనికొస్తుంది. మీరు ఎవరో ఏదో చెప్పితే చేయటం కంటే, టిప్స్తో పనిచేసే కంటే మీరు నేర్చుకుని స్వయంగా మీ పోర్ట్ఫోలియోని మీరు సరిదిద్దుకోగలిగితే అంతకన్నా కావాల్సింది ఏముందండి. అది చెప్పటమే, నేర్పించడమే నా ఉద్దేశం. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మీరు చక్కగా స్వయంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అట్లా అనమాట దీని కోర్సు తాలూకు ఉద్దేశం. కాబట్టి ఫీజు ఇది ఇంకా డీటెయిల్స్ చెప్తానండి, ఇంకా నెక్స్ట్ కూడా చెప్తాను. ఇంకో ఎవరో అడిగారు ఇది సిలబస్ లేదా కంటెంట్ ఏంటని. ఓకే, కంటెంట్ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే బ్రీఫ్గా చెప్పాలంటే కంటెంటు ఆప్షన్స్ రెండిట్లోనూ థియరీ, తర్వాత థియరమ్స్ ఏవేవైతే ఉన్నాయో ఇంకా చాలా ఉంది ఇందులో స్ట్రాటజీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆప్షన్స్ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఆప్షన్స్లో బోల్డ్ అని స్ట్రాటజీస్ ఉన్నాయి. బటర్ఫ్లై అని, స్ట్రాడిల్ అని చాలా ఉన్నాయిలేండి, ఒక పేరు చెప్పడం ఎందుకు, చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ప్లస్ గీక్స్ అని,
GEEKS, గీక్స్ అంటే వాల్యుయేషన్ చేయటం, వాల్యుయేషను ప్లస్ దీనికి సపోర్టింగ్ టెక్నికల్స్, టెక్నికల్స్ లేకుండా డెరివేటివ్స్ కష్టం. టెక్నికల్స్ ఎందుకంటే షార్ట్ టర్మ్ గేమ్ ఇది, ఒక సెటిల్మెంట్ అంటే మ్యాక్సిమం 1 month. మరి టెక్నికల్స్ మీద డిపెండ్ అవ్వాలి తప్పదు, టెక్నికల్స్ నాలెడ్జ్ కావాలి. ఆ టెక్నికల్స్ ఇట్లా కాంప్రహెన్సివ్గా డీల్ చేయాలి కాబట్టి, కొంచెం లైవ్ మాక్ సెషన్స్ కూడా ఉంటాయి కదా, కాంప్రహెన్సివ్గా డీల్ చేయాలి కాబట్టి టెక్నికల్ స్కిల్ కాకపోతే టెక్నికల్ జాబ్ ఇది, హైలీ టెక్నికల్ స్కిల్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ ఫీజు అలా ఉంటుంది, తప్పదు. అయితే మనం పాకెట్ పర్మిట్ చేయకపోతే తమ్ముళ్ళు జాగ్రత్తగా వినండి, అది ఆ కోర్సు తప్పేం కాదు, ఎందుకు కోర్సు తప్పు కాదంటే అసలు ఆ కోర్సు అందరికీ కాదే, అందరికీ అందుబాటులో ఉండే కోర్సు కాదు, ఉండవలసిన కోర్సు కూడా కాదు. మనకు అందుబాటులో లేకపోతే మనం ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మన పాకెట్ పర్మిట్ చేయటం లేదనుకో ఏ మాత్రం ఫీల్ అవ్వకండి, ఫీల్ హ్యాపీ, ఫీల్ ప్రౌడ్. అసలు మీకు కవర్ అవ్వదు, ఇది మీకు అవసరం లేదు. ఇది నేనేదో తగ్గించేస్తాను అనుకోండి, ఫీజు తగ్గించేస్తాను, చాలామంది ఇట్ విల్ బీ అట్రాక్టివ్ టు సో మెనీ పీపుల్, దే విల్ జాయిన్. ఫర్ వాట్ దే ఆర్ జాయినింగ్, వాట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్ చెక్ చేసుకోండి. మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఉండి లేదా సఫిషియెంట్ అమౌంట్ ఉండి జాయిన్ అవుతున్నారనుకోండి, ఈ ఫీజు మీరు బేరం ఆడనేకూడదు, వర్తే మీరు బికాజ్ యూ కెన్ అఫోర్డ్. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో ఒకసారి ఆలోచించుకోండి, అవసరమా ఇదంతా నేర్చుకోవటం అవసరమా, ఇంత స్మాల్ ఇన్వెస్ట్మెంట్కి ఎందుకు. ఇంకోటి కూడా చెప్తున్నాను ఫీజు గురించి, ఏంటంటే తమ్ముళ్ళు చెల్లాయిలు ఎవరైతే దయచేసి అపార్థం చేసుకోకండి. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం కదా లాంచ్ చేసేది, నేను ఫస్ట్ టైం లాంచ్ చేసేటప్పుడు కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సెకండ్ టైం థర్డ్ టైం అయ్యేటప్పటికి ఏంటంటే ఓవర్ హెడ్స్ తగ్గుతాయి. కొన్ని వీడియోలు యాజ్ ఇట్ ఈజ్గా పనికొస్తాయి, కొన్ని వీడియోలు ఎక్స్ట్రా చేస్తే సరిపోతుంది. అప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం అయితే ఫీజు తగ్గొచ్చు, పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 months ఉంటుంది. 4 months తర్వాత నెక్స్ట్ నేను స్టార్ట్ చేసే బ్యాచ్ కోసం మీరు వెయిట్ చేయండి, అప్పుడు నేను తక్కువ ఫీజే తీసుకుంటాను, నాకు వెసులుబాటు అవుతుంది, ఫీల్ వెరీ కంఫర్టబుల్. వెయిట్ చేయండి, వాట్ ఈస్ దేర్, అర్జెన్సీ ఏముంది. ఒక 4-5 నెలల తర్వాత బ్యాచ్ నెక్స్ట్ స్టార్ట్ చేశాను అనుకోండి, 5 నెలలు కాదు 6 నెలలు అవుతుంది, ఏమైంది, నష్టమే ఉంది. 6 నెలలు కాదు ఇయర్ ఎండింగు, కొంచెం బిజీగా ఉంటుంది కదా షెడ్యూలు. పోనీ అంటే ఎందుకంటే కొంచెం నా ఏజ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అంత యాక్టివ్గా మేము పనిచేయలేము కదండి యంగ్ పీపుల్ లాగా. ఇయర్ ఎండ్ అవుతుంది, వెయిట్ చేయండి, మీకు ఖచ్చితంగా తక్కువకే చేస్తాను, నేను తగ్గిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే సెకండ్ టైం కదా అది, ఫస్ట్ టైం కొంచెం ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి, నేను చెప్పేదే ఉంది మీకు. ఓకే అండి, దయచేసి ఆ ఫీజు గురించి అపార్థం చేసుకోకండి. కొంత డెలిబరేట్గా కూడా డిస్కరేజ్ చేయటమే, అంటే డిస్కరేజ్ చేయటం వల్ల నాకు తెలుసు నంబర్ తగ్గుతుంది, కొద్దిమంది మాత్రమే అవైల్ చేసుకోగలుగుతారు, పర్వాలేదు. ఎందుకంటే కరెక్ట్గా ఎవరికైతే కావాలో ఇది వారికి అందించాలనేది నా తాపత్రయం. మాకు ఎంబీఎస్ గ్రూప్లోను వాటిలోనూ చాలామంది ఏంటి మమ్మల్ని జాయిన్ అవ్వమంటారా, మాకు ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది, ఏంటి మాకు అవసరం ఏంటి గురువు గారు అని చెప్పి. ఎందుకంటే న్యాచురల్, వీఆర్ టుగెదర్ ఫర్ 1 year ఆర్ మోర్ దాన్ 1 year. వాళ్ళు ఫోన్ చేసి అడిగితే చాలామందికి నేను మీకు అక్కర్లేదులేండి, వాళ్ళ పొజిషన్ చూసి చెక్ చేసి మీకు అక్కర్లేదండి, ఓకే అండి మీరు జాయిన్ అవ్వకండి అని చెప్పేశాను. ఎందుకని చెప్పేశాను, వాళ్ళకి అవసరం లేదు. ఇలా చాలామందికి అవసరం లేదు, ఇది సెలెక్టెడ్ ఫ్యూ పీపుల్కి అవసరం. అది కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళ కోసం స్పెషల్గా చేసినటువంటి తయారు చేసినటువంటి కోర్స్ ఇది. దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. ఏదో ఫీజు ఎక్కువ పెట్టేసరైనా నాకు తెలుసు, ఫీజు ఎక్కువ తక్కువ నాకైతే మామూలుగా ఇక్కడ ఢిల్లీలో 25,000 to 35,000 మధ్యన తీసుకుంటారు. 1 month 1.5 months నేర్పిస్తారు. నేను ఎవరో చెప్తున్నారు బాంబేలో కూడా అంతేనండి, అట్లాగే ఉందండి. సరే బాంబేను ఢిల్లీలో వదిలేయండి, మరి హైదరాబాద్ లాంటి చోట్ల కూడా మరి 5,000కి 10,000కి ఎవరైనా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అట్లా కంపేర్ చేయను కానీ నేను. బట్ ఏంటంటే ఈ 2,000కి 3,000కి 5,000కి ఈ కోర్సులు చేయరు, ఎవరును చేయటం వీలు పడదు. ఇందులో టెక్నికల్స్ ఉంటాయి,
డెరివేటివ్స్ అనేది మహాసాగరం. సో మీకు మీకు ఇంకోసారి చెప్తున్నా, నేను ఫీజు తగ్గించినందువల్ల చాలా ఎక్కువ మంది జాయిన్ అవుతారు. నాకేమీ ఫైనాన్షియల్ లాస్ ఏమి ఉండదు, యాక్చువల్గా ఫైనాన్షియల్ గెయినే ఉంటుంది. బికాజ్ ఐ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫీజు తక్కువ ఉంటే. బట్ నా ఆబ్జెక్టివ్ అది కానే కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు వెయిట్ చేయండి, తప్పకుండా మీకు తక్కువలోనే చేసి పెడతాను. కొంచెం కోర్సును కూడా ప్రూవింగ్ చేస్తాను, ఎందుకంటే కోర్సు ఇది చాలా కాంప్రహెన్సివ్ కోర్సు. కాంప్రహెన్సివ్ కోర్సులో ఆ కంటెంట్కి మరి అంతకన్నా తగ్గించడానికి అది ప్రాక్టికబుల్ కానే కాదు. అది ఇన్ ప్రిన్సిపల్ అది కరెక్ట్ కాదు, అందుకని అలా చేస్తున్నాను. దయచేసి అపార్థం చేసుకోకండి. ప్లీజ్ వెయిట్. ఆఫ్టర్ 5-6 months ఎప్పుడో నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను తప్పకుండా తక్కువకి చేసేస్తాను. తక్కువ ఫీజుకి నేను చేసేస్తాను. ఓకే అండి. సో తర్వాత ఎట్లా ఇస్తారు అనే దాని గురించి ఎవరు అడుగుతున్నారు, ఎంత టైం పెట్టాలని. టైం గురించి నేను చెప్పేశాను కదండి. మీరు దీన్ని ఎలా యూస్ అనుకుంటున్నారో దాన్ని బట్టి టైము, ఫుల్ టైము, ఫుల్ ఫ్లెడ్జ్డ్, నాకు ఇన్వెస్ట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, నేను చేస్తాను అనుకునే వాళ్ళకి ఫుల్లే. లేకపోతే మీరు జాబో లేకపోతే ప్రొఫెషనో చేసుకునే వాళ్ళైతే మీకు మీ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి చక్కగా హెడ్జింగ్ ప్రిన్సిపల్స్ అప్లై చేసుకోండి. చక్కగా ఎక్కువ టైం దీనికి మీద పెట్టకండి, అవసరం లేదు. నేర్చుకుంటుంది దాని అర్థం ఏంటి, రోజు ట్రేడింగ్ చేయమని కాదు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ లాగా చాలా తక్కువ టైము దీనికి స్పేర్ చేయొచ్చు. ఎంత మనీ క్యాష్ ఎంత ఉండాలి అదేం లేదు, క్యాష్ ఎంత ఉండాలని ఏం లేదు. కొంచెం ఏంటంటే ఇది ట్రేడింగ్ టైప్గా చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం, కొద్దిగా యాక్టివ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం వర్కింగ్ క్యాపిటల్ లాగా కొంత అమౌంట్ ఉండాలి. డిపెండ్స్ ఆన్ దేర్ స్కేల్, ఏ స్కేల్లో చేద్దాం అనుకుంటున్నారనే దాన్ని బట్టి అది డిసైడ్ చేసుకోవాలి. స్మాల్ స్కేల్ అయితే ఫ్యూ థౌజండ్ సరిపోతుంది ఏమండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి లేదా క్యాష్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఏమి లేకుండా నేను చేసేస్తానంటే ఇదిగో ఈ కేటగిరీలో కష్టం, డబ్బులు రావు. సో అదొకటి. ఎట్లా ఇస్తారు అంటే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము, తెలిసిన విషయమే. ఆ వాట్సాప్ గ్రూపు బ్రాడ్కాస్ట్ టైపు, ఎక్కువ మంది చెప్తూ ఏంటంటే బ్రాడ్కాస్ట్ టైపు చేయండి, గొడవ లేకుండా ఉంటుందని. బ్రాడ్కాస్ట్ వాట్సాప్ కానీ లేకపోతే ఇంకా ఉంది ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయటం నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మీకు లింకు ఇవ్వటం. ఆ లింకు ఇచ్చే విధానం వర్కౌట్ చేస్తున్నాము. హౌ బెస్ట్ ఇట్ కెన్ బి గివెన్ వితౌట్ బీయింగ్ మిస్యూజ్ కాకుండా మీకు మాత్రమే అందేలాగా. ఎందుకంటే మీరు పే చేసిన వాళ్ళకి మీకు అందుతో పాటు ఇంకెవరికైనా ఫ్రీగా వెళ్ళిపోతే అంటే అది ఒకరి దగ్గర తీసుకుని ఇంకొకరికి ఫ్రీగా ఇచ్చినట్టు. అందరికీ ఫ్రీగా ఇస్తే పర్వాలేదు, అందరి దగ్గర తీసుకుంటే పర్వాలేదు. కాబట్టి మీరు పే చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా అందేలా చేయటానికి చేస్తున్నాం. సమ్హౌ వీల్ సెండ్ ద లింక్ బై సమ్ మీన్స్. ఆ లింకుని మీరు చూసుకుంటారు. అయితే ఎంతకాలం, ఎన్నిసార్లు, ఇప్పుడు ఎడ్యుకేషనల్ వీటిలో అయితే అంటే 1 time 2 times 3 times 6 months తర్వాత ఎక్స్పైరీ, ఇట్లా రకరకాలుగా ఉంటుంటాయి, మేము చేస్తుంటాం. బట్ మీకైతే ఇది లైఫ్ టైమే, మీకు ఇది లైఫ్ టైమే. ఎంతకాలమైనా మీరు చూసుకోవచ్చు. బాగుంది కదా. నెక్స్ట్, దిస్ ఈజ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఒక్కరికి కాదు, మీ ఒక్కరికి కాదు, మీ హస్బెండ్ వైఫ్ ఉన్నారనుకోండి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు చూడవచ్చు. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటున్న వాళ్ళకి, వేరే ఎక్కడో ఉన్న వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు చూడండి, పర్వాలేదు. దిస్ ప్యాకేజ్ ఈజ్ ఫర్ ద ఫ్యామిలీ. పర్సనలైజ్గా మీకు మాత్రమే అనేది కాదు, మీ ఫ్యామిలీకి. ఐ థింక్ ఐఎమ్ డన్. నేను చెప్పవలసినటువంటి క్లారిఫికేషన్స్ ఇంకా ఏమైనా ఉంటే వస్తే చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇదండి విషయం. అది దీనికి మరి నేను ఏంటంటే 2 నంబర్లు ఇచ్చాను కదండి, మొబైల్ నంబర్లు. మీరు వాట్సాపే చేయాలి కదా. ఒక నంబరులో వాట్సాప్ ఐ థింక్ పనిచేయటం లేదు, ప్రాబ్లం. అందుకని ఇది మాత్రమే తీసుకోండి. ఈ నంబరే కదండి, 7844872214. దీనికి మీరు మెసేజ్ ఏం పెడతారో వాట్సాప్ తెలుసు కదా మీకు. ఐ లర్న్ డెరివేటివ్స్. ఆయన ఎవరో ఐ లవ్ డెరివేటివ్స్ అని పెట్టేశాడు. ఓకే, బాగుంది.
ఐ టు లవ్ డెరివేటివ్స్. నిజంగా చాలా గొప్ప టెక్నికల్ సబ్జెక్టు, చాలా గొప్ప టెక్నికల్ సబ్జెక్ట్. ఐ లవ్ డెరివేటివ్సే అనుకోండి, పోనీ ILD అని పెట్టండి వాట్సాప్ ఈ నెంబర్కి. తర్వాత ఈ నెంబరు ప్రస్తుతానికి వదిలేయండి. అంటే ఏంటంటే ఏమవుతున్నదంటే ఏదో సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, వాట్సాప్ వస్తున్నట్లేదు. ఈ నెంబరు వదిలేసి ఈ నెంబర్ పెట్టండి చాలు. ఈ నెంబర్ పెడితే సరిపోతుంది ILD అని. అది ఫార్మాలిటీస్ డీటెయిల్స్ చెప్తారు, ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.